అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఫ్యామిలీ డాక్టర్. రచన సుజన శ్రీ గారు. 1974లో ఈ కథ ప్రచురించబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? డాక్టర్ నిరంజన్ రావు డిస్పెన్సరీ తలుపు తాళం వేసి సువేగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఇవాళ ఎందుకో అతడు చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. గత 3-4 రోజుల నుంచి అతడు డిస్పెన్సరీకి ఒక్క పేషెంట్ అన్నా రాలేదు. స్కూటర్కి తాళమేసి బార్లోకి నడిచాడు. ఒక మూల ఖాళీగా ఉన్న టేబుల్ వెతుక్కుని అక్కడ కూలబడ్డాడు. బ్రాందీ, సోడా, చిప్స్. ఎస్ సార్ అంటూ అతి వినయంగా సలాం చేసి వెళ్ళిపోయాడు వెయిటర్. బాక్సులోంచి పాశ్చాత్య సంగీతం నెమ్మదిగా స్పీడ్ అందుకుంటోంది. వెయిటర్ వినయాన్ని చూసిన నిరంజన్ రావు డబ్బులోనే ఉంది మహత్యం అంతా అనుకుని నెట్టూర్చాడు. ప్రపంచంలో సర్వ సుఖాలను తన చుట్టూ తిప్పుకోగల మంత్రదండం డబ్బు. వెయిటర్ తెచ్చిన వాటిని మెల్లగా సేవిస్తూ మ్యూజిక్కి లైగా చేతివేళ్లు ఆడిస్తూ సముద్రంలోని కెరటాల్లాగా ఆలోచన కెరటాల్లో మునిగి తేలుతున్నాడు. అతడి మనసు గతంలోకి ప్రయాణించింది. నిరంజన్ రావుని అతడి స్నేహితులు నిరంజన్ రాయ్ లేదా డాక్టర్ రాయ్ అని మారు పేరుతో ముద్దుగా పిలిచేవారు. మెడికల్ కాలేజీలో అతడి తండ్రి లాయర్. అతనికి ప్రాక్టీస్ అంతంత మాత్రంగానే ఉండేది. సంపాదనకు ఖర్చుకు బొటాబోటీగా సరిపోతూ ఉండేది. తను ఎటు తన స్వంత శక్తి మీద ధనవంతుడు కాలేకపోయాడు. కనీసం తన కొడుకైనా సంపాదన పరుడై లక్షలు ఆర్జించాలి అనే ఆశయంతో ముందు చూపుతో అనేక కష్టాలకు ఓర్చి తన తండ్రి కొడుకుని MBBS చదివించాడు. నిరంజన్ రావు తండ్రి కొడుకు పెళ్లి చేయకుండానే గతించాడు. ప్లేడర్ అయి తండ్రి, డాక్టర్ అయి కొడుకు ఇద్దరూ దరిద్ర దేవత కరాళ హస్తాల్లోంచి బయటపడలేకపోయారు. ప్రైవేట్ ప్రాక్టీస్లో లక్షలకు లక్షలు ఆర్జించవచ్చునని ఆశయంతో అతడు ప్రభుత్వ నౌకరిని కాదని తిరస్కరించాడు. కానీ ప్రాక్టీస్ అనుకున్న విధంగా సాగడమే లేదు. జీవితంలో అనుకున్నది సాధించలేకపోయానే అనే విరక్తితో అతడు బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. తండ్రి నుంచి సంక్రమించిన ఇల్లు ఒకటే ఉంది. అందులోనే ముందు పక్కన డిస్పెన్సరీ, వెనక పక్క పోర్షన్లో తన నివాసానికి ఏర్పాటు చేసుకున్నాడు. 5 రోజుల క్రితం కాబోలు 2 పేషెంట్లు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరు రాలేదు. పోనీ ఎవరైనా అందమైన ఐశ్వర్యం కలిగిన విడో, భర్త విహీన రెండో వివాహానికి మారు మనవుకి దొరికినా చేసుకుందామని పేపర్లోనూ మ్యాట్రిమోనియం కాలమ్స్లోనూ వెతికి ప్రపోజల్ పంపాడు. కానీ అతడి దురదృష్టమో ఏమో ఏవీ కలిసి రాలేదు. ఒక్కటి కూడా. ఆలోచనల నుంచి తేరుకుని టైం చూసుకున్నాడు. రాత్రి 10 అయింది. రెండో ఆట సినిమాకైనా పోదామని బ్యారర్ ట్రేలో బిల్లు టిప్పు పడేసి నిర్లక్ష్యంగా లేచాడు. బార్లోంచి బయటకు వస్తుండగా అతడికి ఒక జంట ఎదురుపడ్డారు. చూడ్డానికి ఎంతో ముచ్చటైన జంటగా కనపడ్డారు. ఐశ్వర్యవంతులాగానే ఉన్నారు. ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో కదా అని మనసంతా అసూయ నింపుకొని స్కూటర్ తాళం తీశాడు. వెనక నుంచి బాయ్ పరిగెత్తుకొచ్చాడు. నిరంజన్ రావు కంగారు పడ్డాడు. తను బిల్లు సరిగ్గా చెల్లించలేదా ఏమిటి? లేకపోతే తన వెనక వాడెందుకు పరిగెత్తుకొస్తున్నాడు అని అనుకున్నాడు. సార్ మిమ్మల్ని ఆ సార్ పిలుస్తున్నారు సార్ అన్నాడు బేరర్. ఎవరు? సందేహంగా అడిగాడు మళ్ళీ. అదే సార్, అమ్మగారిని వెంట పెట్టుకొని ఇప్పుడే లోపలికొచ్చారు కదా, వారే సార్. తనను తానే నమ్మలేనట్టుగా అతడు స్కూటర్ లాక్ చేసి మళ్ళీ లోపలికి నడిచాడు. తనను రమ్మన్న వ్యక్తి తప్పకుండా పొరపడి ఉంటాడు. తన్ను చూసి ఎవరో తన ఫ్రెండ్ అని భ్రమపడి ఉంటాడు. పూర్ ఫెలో. అయినా వెళ్ళి వచ్చినందువల్ల తప్పేం లేదు కదా. బై అతని పక్కనున్న అందాల రాశిని మరొకసారి చూడొచ్చు కదా అన్న ఆశతో వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. హలో మిస్టర్ రాయ్, ఎన్నాళ్లకు హౌ ఆర్ యూ అంటూ ఆ వ్యక్తి తన వంకే చూస్తూ అన్నాడు. నిరంజన్ రావు ఉలిక్కి పడ్డాడు. తనను రాయ్ అని పిలిచేవాళ్ళెవరు? తన స్టూడెంట్స్గా ఉన్నప్పుడు తనకు మారు పేరు అది. అయితే ఇతగాడు కాలేజ్ మేట్ అయి ఉండాలి అని అనుకున్నాడు. అతన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, నన్ను గుర్తుపట్టలేదా? అవునులే, మనం విడిపోయి 10 ఏళ్ల పైగా అయి ఉంటుంది. నేను రాఘవరావుని అన్నాడు అతను. కుర్చీ లాగి వాళ్ల మధ్యలో కూర్చున్నాడు. తనకెదురుగా ఉన్న అందాల రాశి కూర్చునుంది. ఎడమ చేతి పక్కగా రాఘవ్ కూర్చునున్నాడు.
ఓ రాఘవా, నువ్వా? నేను గుర్తుపట్టలేకపోయాను సుమి, చివరగా అన్నాడు నిరంజన్ రావు. సుజీ, మీట్ మై క్లాస్మేట్ డాక్టర్ నిరంజన్ రావు. ఈమె నా ఫ్రెండ్ మిసెస్ సుజాత కమలాకరం అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు రాఘవ. నిరంజన్ రావు వైపు తన చెయ్యి చాపింది సుజాత. గ్లాడ్ టు మీట్ యూ అంటూ కరచాలనం చేసింది. ఆమె చిరునవ్వు అతని మీద వెన్నెలలు కురిపించినట్లు అయింది. అన్నట్టు లోగడ నీవెక్కడో మెజిస్ట్రేట్ పని చేస్తున్నావని చెప్పాడే మీ నాన్న. అది చాలా కాలం క్రితం మ్యాటర్ డాక్టర్. మా తండ్రి గారు చాలా కాలం క్రిందటే గతించారు. అప్పుడే మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా ఇచ్చేశాను. ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సివిలా క్రిమినలా? మొదట్లో సివిల్ కేసులే చూస్తూ ఉండేవాడిని. రాను రాను క్రిమినల్ కేసుల్లోనే ఎక్కువ లాభించడం వల్ల ఇప్పుడు క్రిమినల్ లాయర్నే అని చెప్పుకోవాలి. సుజీ, వీడు నేను చిన్నప్పుడు స్కూల్లో స్నేహితులమే కాదు, వాళ్ళ నాన్న మా నాన్న కూడా మంచి స్నేహితులు. ఓ ఐ సీ అంది సుజాత సిగరెట్ వెలిగిస్తూ. అన్నట్టు నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఆ పాతింట్లోనేనా ఉండడం? పెళ్లి చేసుకున్నావా? అదేంటి బయలుదేరబోతున్న రైలెక్కిన వాళ్ళలాగా అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలాగా? 1 by 1 మనం రీజర్లీగా మాట్లాడుకోవాలి. నేను వివాహం చేసుకోలేదు. ఐఎమ్ స్టిల్ ఎ బ్యాచులర్ అన్నాడు నిరంజన్ రావు. సుజాత సానుభూతిగా చూసింది. అదే అని అడిగింది. నీలాంటి అందమైన వనిత దొరకలేదు అని సమాధానం చెప్దాము అని అనుకున్నాడు. కానీ ఎక్కువ పరిచయం లేని వ్యక్తితో అలా మాట్లాడితే తన ఫ్రెండ్కి కోపం రావచ్చు అని ఊరుకున్నాడు. ప్రాక్టీస్ ఒక మాదిరిగా ఉంది. అదే ఇంట్లోనే ఉంటున్నాను. ముందు వైపు డిస్పెన్సరీ, వెనక పోర్షన్ రెసిడెన్స్. దట్స్ ఆల్ రైట్ బాయ్. రేపు నిన్ను నీ డిస్పెన్సరీలో కలుస్తాను. ఫ్రెండ్లీ విజిట్ మాత్రమే, నీ పేషెంట్గా మాత్రం కాదులే అని నవ్వాడు. యు ఆర్ వెల్కమ్. యూ టూ మేడం అంటూ అక్కడి నుంచి లేచాడు నిరంజన్ రావు. వాడి పక్కనున్న స్త్రీ ఎవరో, ఆమె పూర్తి సమాచారం ఏంటో రేపు వాడిని మర్చిపోకుండా అడగాలి అని అనుకున్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ. అసలు రాఘవ్ మొదటి నుంచి చురుకైనవాడు. ఆడపిల్లలతో స్నేహం అంటే వాడికి మంచినీళ్ల ప్రాయం. ఎటువంటి పొగర్బోతు స్త్రీతోనైనా ఇట్టే మాట కలిపేసేవాడు. రాఘవ ఇప్పటికైనా పెళ్లి చేసుకున్నాడో లేదో. ప్రపంచంలో మగాడికి సుఖాన్ని ఇవ్వగల వస్తువుల్లో స్త్రీ కూడా ఒకటి అనే వాడి అభిప్రాయం. అంతేకాదు బెల్లం చుట్టూ చీమలు మోగినట్టు డబ్బున్న వాడి చుట్టూ ఆడవాళ్లు మోగుతారని అనేవాడు. అటువంటి అభిప్రాయాలు ఉన్నవాడు పెళ్లి చేసుకుని ఒక స్త్రీతో కీలు బొమ్మలాగా మారతాడా? తనకేం నమ్మకం లేదు. మర్నాడు 10 గంటలకు రాఘవరావు డిస్పెన్సరీకి వచ్చాడు కారులో. వీడి ప్రాక్టీస్ వెలిగిపోతూ ఉండాలి అని అనుకున్నాడు ఆ కారు చూడగానే. ఏమిటోయ్ హాస్పిటల్ అంతా బోసిపోతూ ఉంది? రాఘవ అన్నాడు డిస్పెన్సరీని కలియజూస్తూ. రాఘవ తత్వం మొదటి నుంచి అంతే. ముందు కొంచెం బాధ కలిగించేలాగా మాట్లాడినా తర్వాత తన వల్ల ఆయన సాయం చేస్తాడు. లేదు లేరా, నీ వస్తున్నావని పేషెంట్లందరినీ రావద్దన్నానంతే. అది సరే, నీవు పెళ్లి చేసుకున్నావా? పిల్లలు ఎంతమంది? ఆత్రంగా అడిగాడు. ఆపరా, నీ నాయనమ్మ ప్రశ్నలు నువ్వును. స్కూల్లో ఎట్లా ఉండేవాడువో అచ్చం అవే మాటలు, అవే ఆలోచనలు. డిగ్రీ వచ్చిందేమో కానీ నీవు మాత్రం వేసమెత్తు కూడా మారలేదు సుమి. నేను పెళ్లి చేసుకోనే లేదు. సరే, నిరంజన్ రావు తన పరిస్థితిని వివరించాడు. తన ఆశయాలు అన్నీ విపులంగా చెప్పాడు. తన జీవితంలో ఎలా అపజయాన్ని పొందాడో వివరించి చెప్పాడు. ఏంటోరా, గడిచిన జీవితమే హాయిగా ఉంది అని అనిపిస్తుంది. నా పరిస్థితి ఇలానే ఇంకో 2 ఏళ్ళు ఉంటే ఏదో ఒక పాయిజన్ తిని చచ్చిపోవాల్సి వస్తుందేమో. ఛా, అవేం మాటరా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఎందుకంత నిరాశపడతావు? జీవితంలో అందరికీ అవకాశాలు వెతుక్కుంటూ రావు. వాటి కోసం మనమే వెతకాల్సి ఉంటుంది. ఆ అవకాశం వెంట పరిగెత్తి అందుకోవాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో నీకు అంతగా ప్రాక్టీస్ రాకపోవడానికి కారణం నీ డిస్పెన్సరీ చాలా పాతకాలం నాటిదిలాగా ఉంది. దాన్ని మోడర్న్గా మార్చాయి. సరేలే, మెంగ మెతుకులేదు, మీసాలకి సంపెంగ నూనె. ఈ సెతస్కోప్ పాడైపోయింది. అది కొత్తది కొందామంటేనే నా దగ్గర డబ్బు లేదు. చూడు, డబ్బు లేదు డబ్బు లేదు అని బీద అరుపులు అరవకు. కావాలంటే నీకు 20,000 ఇస్తాను. అప్పుగానే అనుకో, డిస్పెన్సరీ రూపమే మార్చాయి. నీ గీత మారిపోకపోతే నా తల తెగ్గొయ్. ఏమిటి 20,000? ఏదన్నా బ్యాంకుకి డైరెక్టర్వా నువ్వు? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు నిరంజన్ రావు. అదంతా నీకెందుకు? ఇవాళ 10వ తారీఖు కదా, రేపు లేదు ఎల్లుండి
మా ఇంటికి రా, డబ్బు అరేంజ్ చేసేస్తాను. సరే, ఇదిగో నా అడ్రస్ అంటూ రాఘవ తన జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి టేబుల్ మీద పెట్టాడు. అది కాదురా, అది కాదు ఇది కాదు, నీ అనుమానాలన్నీ అవతలకు పెట్టాయి. ఆపదలో ఇరుక్కున్న వాళ్ళని తప్పించి డబ్బు సంపాదించడమే నా వృత్తి. నీ విషయంలో అది ఎక్సెప్షన్. నిన్ను ఆపదలోంచి కాపాడడానికి నీకే డబ్బిస్తాను సరా. ఒరే రాఘవ, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. 10 ఏళ్ల నాడు విడిపోయిన మనం ఈ రకంగా కలుసుకోవడం నా అదృష్టం అన్నాడు నిరంజన్ రావు ఆనందంతో. సరిగ్గా 12వ తారీఖున డాక్టర్ నిరంజన్ రావు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. రాఘవరావు ఆఫీస్ ఎంతో నీట్గా ఉంది. పైగా అతగాడి రూము ఎయిర్ కండిషన్ చేయబడింది. లాయర్ అన్నవాడు ఆ మాత్రం ఉన్నాడు అంటే వాడి సంపాదన చెప్పుకో తగినంతగా ఉంది అన్నమాట. కమాన్ డాక్టర్, పంచువల్గా వచ్చావు అన్నాడు రాఘవరావు కుర్చీ చూపిస్తూ. డాక్టర్లం కదా, ఆ మాత్రం టైం ప్రకారం నడవకపోతే పేషెంట్లు కొందరు టికెట్లు పుచ్చుకోగలరు నవ్వుతూ అన్నాడు నిరంజన్ రావు. మనం ఇప్పుడే ఏ బ్యాంకుకి వెళ్దాం? 1 మినిట్ అంటూ తన గుమాస్తాని కేకేసి ఏదో చెప్పబోయాడు రాఘవరావు. ఒరేయ్, నీకు నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? పర్సనల్ ష్యూరిటీ మీద ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది? ఉన్న ఇల్లేమో తాకట్టు బాకీలో ఉన్న విషయం నీకు తెలుసు కదా. నా హామీ మీద ఇప్పిస్తాను సరా. అంతేకాదు, నీ బాకీ త్వరలో తీర్చుకునేందుకు వీలుగా నీకు 4-5 మంచి క్లయింట్స్ని కూడా అప్పచెప్పేస్తాను. ఆ దెబ్బతో నీవు చిన్న చిన్న పేషెంట్లతో తిప్పలు పడవలసిన పనే లేదు. నిరంజన్ రావు కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. రాఘవరావు చేసిన సహాయంతో తన డిస్పెన్సరీని మోడర్న్గా తీర్చిదిద్దాడు నిరంజన్ రావు. కొన్ని చిల్లర బాకీలు తీర్చుకున్నాడు. డబ్బు ఇప్పించడమే కాదు, అతను చేసినట్టుగా మంచి ధనవంతుడికి ఫ్యామిలీ డాక్టర్గా అయ్యే అవకాశం కూడా వచ్చింది. అతడే కమలాకరం. కమలాకరం కోటీశ్వరుడు. స్వతహాగా వయసు చెల్లిన వాడే అయినా పరువంలో ఉన్న అమ్మాయిని ముసలితనంలో పెళ్లాడాడు. అతడికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఆ మహానగరంలో ఒక పెద్ద హోటల్కి అతడు ఓనర్. ఇవిగాక ఇంకా ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో ఇతరులకు తెలియదు. అందరికీ తెలిసిందల్లా అతడికి 4 కార్లున్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడ్డ 3 అంతస్తుల భవనం, అంతులేని ఐశ్వర్యం, అందమైన పడుచు పెళ్ళం. అతను చిన్న సైజు కుబేరుడు అనవచ్చు. అతగాడికి బ్లడ్ ప్రెషర్, గుండెపోటు ఇలాంటి ధనవంతులకు వచ్చే రోగాలు ఉన్నాయి. అందుకని ప్రతిరోజు అతన్ని పరీక్షించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అతడికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. అతడికి బాగా వయసు ముదిరిపోయింది. అతడు విశ్రాంతికై రిటైర్ అవ్వాలనుకోవడం వల్ల కమలాకరానికి మరొక కొత్త డాక్టర్ కావాల్సి వచ్చాడు. రాఘవరావే నిరంజన్ రావుని పరిచయం చేశాడు. మా లాయర్ గారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అఫ్కోర్స్ నేను మీ గురించి వాకప్ చేశాననుకోండి అన్నాడు కమలాకరం నిరంజన్ రావుతో. పోనీ మీరెవరైనా హార్ట్ స్పెషలిస్ట్ని ఎందుకు నియమించకూడదు అని అడిగాడు నిరంజన్ రావు అమాయకంగా. యూ ఫూల్, సిరిరా మోకాలు ఒడ్డినట్టు నీకొచ్చిన అవకాశాన్ని మరెవరకు కట్టబెడతానంటావేంటి అన్నట్టు రాఘవరావు అతడు వంక కొరకరా చూశాడు. స్పెషలిస్ట్ అవునా కాదా అన్నది కాదు ముఖ్యం. మా ప్రాణం కోట్ల విలువ చేస్తుంది. అనేక మంది నేను ఎప్పుడు చచ్చిపోతానా అని కనిపెట్టుకొని కూర్చుని ఉంటారు. అందువల్ల నా జాగ్రత్తలో నేను ఉండాలి. నాకు వైద్యం చేసేవాడు నమ్మకమైన వాడుగా ఉండాలి. మీ గురించి చెడుగా నేను ఏమీ వినలేదు. అందుకే మీకు ఈ ఆఫర్. థ్యాంక్స్ చెప్పాడు నిరంజన్ రావు మహదానందంతో. ఆ రోజు నుంచి డాక్టర్ నిరంజన్ రావు కమలాకరానికి ఫ్యామిలీ డాక్టర్ అయ్యాడు. నీ కొత్త అపాయింట్మెంట్ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు సాయంత్రం హోటల్ సవేరాలో పార్టీ ఏర్పాటు చేస్తాను అన్నాడు రాఘవరావు. ఎవరెవరు అతిథులు? ఇంకెవరు? మనం 4 నువ్వు, నేను, మిస్టర్ కమలాకరం, మిస్సెస్ కమలాకరం. చివరి పేరు విన్న తర్వాత నిరంజన్ రావులా హుషారు వచ్చింది. ట్రిమ్గా డ్రెస్ చేసుకుని మర్నాడు టైంకి సవేరాకి హాజరయ్యాడు నిరంజన్ రావు. రాఘవరావు సుజాత ఇద్దరు ఎదురయ్యారు అక్కడ. టేబుల్ ముందు 3వ కుర్చీని యువతలకి లాగి సుజాతకు ఎదురుగా కూర్చున్నాడు నిరంజన్ రావు. బ్రాందీ ఇచ్చే మత్తు కన్నా సుజాత కళ్ళలోకి చూస్తుంటే ఇంకా ఎక్కువ నిషా వచ్చేటట్టుంది. రాఘవరావే ఆర్డర్ ఇచ్చారు.
కమలాకరం గారు రాలేదా అని అడిగాడు నిరంజన్ రావు. తీరా అడిగేశాక ఎంత చెవట ప్రశ్న వేశానా అని నాలికి కురుక్కున్నాడు. ఆయన ఏదో అర్జెంట్ బిజినెస్ మీద ఎక్కడికో వెళ్ళారు. ఆయన రాకపోవడం మీకేమన్నా డిసప్పాయింట్మెంటా అని అడిగింది సుజాత. అబ్బెబ్బే అదేం లేదు, ఫర్ యువర్ హెల్త్ అంటూ సుజాత గ్లాసును తాకించి నోటి దగ్గర పెట్టుకున్నాడు నిరంజన్ రావు. నా హెల్త్ బాగోలేకపోయినా పర్వాలేదు. అవునులే, నీవు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్వి కదా, ఎంతైనా ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది రాఘవరావు అన్నాడు నవ్వుతూ. సుజాత కిలకిలా నవ్వింది. గ్లాసు అంచు మీదుగా ఆమె వంకే చూస్తున్నాడు డాక్టర్. కమలాకరం మనిషి ఎనుబోతులాగా ఉంటాడు. అటువంటి వాడికి ఇంత అందమైన భార్య, బ్యూటీ అండ్ ద బీస్ట్ లాగా. నిజంగా కమలాకరం ఆడవాళ్ళని సెలెక్ట్ చేయడంలో తన రసజ్ఞత నిరూపించుకున్నాడు. రాఘవరావు జోక్ వేస్తూ నవ్విస్తున్నాడు. సుజాత నవ్వుతోంది. ఆమె అందాన్ని కళ్ళతోనే తాగుతూ ఆ నిషాలో మధ్య మధ్యలో తాను నవ్వుతున్నాడు రాఘవరావు జోక్స్కి. జంటలుగా ఫ్లోర్లోకి వెళ్ళి డాన్స్ చేస్తున్నారు మెంబర్లు. రాఘవరావు లేచి సుజాత వైపు చేయి చాపాడు. తన నాజూకైన చేతిని అతడికి అందించి తను లేచింది. ఇద్దరు ఫ్లోర్లోకి వెళ్ళారు. వాళ్ళిద్దరు వంకే చూస్తూ గ్లాసులోని ద్రవాన్ని నెమ్మదిగా సిప్ చేస్తూ కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ ఏవేవో చిన్నగా సన్నగా మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో నవ్వుకుంటున్నారు. రాఘవరావు వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. సుజాత కూడా వచ్చి తనకెదురుగా కూర్చుంటుందని అనుకున్నాడు నిరంజన్ రావు. అయితే ఆమె కూర్చోలేదు. నిరంజన్ రావు దగ్గరకు వచ్చి తన చేతిని చాపింది. అదృష్ట దేవత తన్ను ఆహ్వానిస్తున్నట్లుగా భావించాడు. ఆ చేతిని అలాగే మృదువుగా పట్టుకొని లేచాడు. ఫ్లోర్లోకి వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేయి వేసి స్టెప్స్ వేస్తూ ఉంటే అతడు పై లోకాల్లోకి తేలిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు. రాఘవరావు చిన్నప్పటి నుంచే తెలుసా మీకు అని అడిగింది. మేమిద్దరం క్లాస్మేట్స్ము, చాలా స్నేహంగా తిరిగేవాళ్ళం. అలాగా, మీలాంటి అందమైన వాళ్ళు స్నేహం సంపాదించడం అతడు అదృష్టం. ఆమె నవ్వింది. అలా ఎందుకు అనుకోవాలి, మీరు మాత్రం స్నేహితులు కాదా? అఫ్కోర్స్ అవుననుకోండి. అంతేకాదు, ఇంకొక రహస్యం చెప్పనా? చెప్పండి. అటువంటి చొరవగల వాళ్ళంటే భర్త చాటున తిరిగి ఆడవాళ్ళు భయపడతారు. మీలాంటి బుద్ధావతారాలు అయితే అటువంటి భయమేమీ ఉండదు. తనను పరిహసించబోతోందో కాంప్లిమెంట్ ఇస్తోందో అతడికి అర్థం కాలేదు. అసలు అతడి జీవితంలో స్త్రీలతో ఎలా మెలగాల్సిందే అతడికి తెలియని సమస్య. ఆల్జీబ్రా కన్నా కష్టమైన ఈక్వేషన్. స్త్రీ మనసు సముద్రం కన్నా లోతైంది అని అంటారు అని అన్నాడు. ఓ, మీకు కవిత్వం కూడా వచ్చే? మ్యూజిక్ ఆగిపోయింది. పాత జంటలు తిరిగిపోతుంటే కొత్త వాళ్ళు మరో రౌండ్కి సిద్ధమవుతున్నారు. సుజాత నిరంజన్లు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. రాఘవరావు మరోమారు డ్రింక్స్కి ఆర్డర్ ఇచ్చాడు. వాచి వంక చూసుకున్నాడు. సుజీ, నేను మళ్ళీ మీ ఇంటి దాకా రాలేను. డాక్టర్ నేను ఇంటి దాకా ఎస్కార్ట్ వస్తాడులే. నాకు రాత్రి కూడా నిద్ర లేదు. రేపు కోర్టులో ఆర్గ్యుమెంటు కేసు ఒకటి ఉంది. ఇంటికెళ్ళి మంచి నిద్ర తీస్తే తప్ప రేపు కేసుకు అటెండ్ కాలేను. నీవెప్పుడు అంతే, చిరు కోపంగా అంది సుజాత. ఏమంటారు డాక్టర్? ఆమెను ఇంటి దాకా దిగబెట్టి మీరు ఇంటికి వెళ్ళండే. దానిదేముంది, నీవెంతగా చెప్తేనేం కాదని ఎలా అనగలను అంటూ ఆమె వంక చూశాడు. ఆమె అంగీకారం కోసం ఆమె అలాగే చిరునవ్వులు చిందిస్తోంది. సరే పొదండి డాక్టర్ అని లేచింది సుజాత. రాఘవరావు బిల్ పే చేశాడు, లేచాడు. నిరంజన్ రావు స్కూటర్ని వేసుకుని వెళ్ళిపోయాడు. కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతడి పక్కనే సుజాత కూర్చునుంది. మలుపులు తిరుగుతూ కారు ముందుకు సాగిపోతోంది. సుజాత అతనికి దగ్గరగా జరిగింది. ఒక చేతిని అతడి భుజంపై వేసి తన తలను అతడి భుజం మీద ఆంచింది. నిరంజన్ రావు కారును ఆపేశాడు. అదేం ఆపారు అని అడిగింది సుజాత మత్తుగా అతడి కళ్ళలోకి చూస్తూ. ఆమె ముఖాన్ని 2 చేతులతో తన వైపుకుని తిప్పుకుని ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు నిరంజన్ రావు. యూ సిల్లీ బాయ్, ఎందుక కారు ఆపింది? కారు మళ్ళీ స్టార్ట్ అయింది. మీ ఆయన ఊళ్ళో లేడా? నిరంజన్ రావు అడిగాడు. లేకే, ఈ పాటికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని పెదవి విరిచాడు నిరంజన్ రావు. ఆమె నవ్వింది. ఎందుకలా అడిగారు? మీ వారు మళ్ళీ ఈ వారంలో ఎక్కడికి క్యాంపుకి వెళ్ళరా? ఎల్లుండి నుంచి ఆయన ఊరికి వెళ్తాడు. మరొక 3 రోజుల దాకా రారు. నాకొక రోజు పర్మిషన్ ఇస్తారా? దేనికి? మీతో తీరిగ్గా చాలా విషయాలు మాట్లాడాలి.
ఆమె సీరియస్గా అయింది. మీరేదో పెద్ద మనుషులు కదా అని గౌరవం ఇస్తుంటే మీరేమో మరీ మితిమీరిపోతున్నారు. ఇందాక బలవంతాన ముద్దు పెట్టుకున్నారు, ఇప్పుడేమో ఇంకా హద్దు మీరి మాట్లాడుతున్నారు. సారీ మేడం, మీ అందం నన్ను నిషాల్లో ముంచేసింది. నేను అతిగా ప్రవర్తించానేమో. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు నిరంజన్ షాక్ తిన్నవాడిలాగా. రోడ్డు మీదకే చూస్తూ సీరియస్గా డ్రైవ్ చేయసాగాడు. అంతలోనే మళ్ళీ సుజాత నవ్వు వినిపించింది. నిజంగానే తీసుకున్నారా నా మాటలు? మీరెంత ధైర్యవంతులో కనిపెడదామని అలా సీరియస్గా అన్నానంతే. ఎంతైనా మీరు మా ఫ్యామిలీ డాక్టర్. నన్ను సంపూర్ణంగా పరీక్షించే అధికారం మీకుంది, సరేనా? సోమవారం నాడు నేను ఫ్రీ. వీ కెన్ హ్యావ్ ఫన్ అంది ఆమె. కార్ గేటు దాటి బంగ్లా ముందు ఆగింది. కారు తీసుకెళ్ళండి, రేపు ఉదయం డ్రైవర్ని పంపించి తెప్పించుకుంటాను అంది సుజాత. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత నిరంజన్ రావు మొహంలోకి ఒక్క క్షణం పరీక్షగా చూసింది. నీ అమాయకత్వం చూస్తే నాకు నిజంగా జాలేస్తోంది. నీవు చాలా కష్టాల్లో పడబోతున్నావు, జాగ్రత్తగా ఉండు అంటూ సుజాత గబగబా లోపలికి వెళ్ళిపోయింది. కార్ డ్రైవ్ చేసుకుంటూ నిరంజన్ రావు ఇంటి దోవ పట్టాడు. సుజాత మాటలు అతడికి అర్థం కాలేదు. తను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు కదా, చేతి నిండా డబ్బుంది, ప్రాక్టీస్ కూడా మెరుగైంది. మరి తనకు కష్టాలేంటి? సుజాత ఏదో తమాషాకు అలా అని ఉంటుందని సరిపెట్టుకున్నాడు. అయినా మళ్ళీ ఒకసారి సుజాతను కలుసుకున్నప్పుడు ఆ విషయం అడగాలని తీర్మానించుకున్నాడు. ఇంటి ముందు ఖాళీ జాగాలో కార్ పార్క్ చేసి ఇంటి తలుపు తాళం తీసి లైట్ వెలిగించాడు. కోటు విప్పి బెడ్ మీదకు విసిరేశాడు. బూట్లేసును విప్పుకొని తల పైకెత్తాడు. అంతే, నోరు తెరుచుకొని ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. ఎదురుగా 25 ఏళ్ల యువతి కుర్చీలో కూర్చునుంది, నిద్రపోతున్నట్టుగా. హేయ్ మేడం, ఎవరు నువ్వు అని అరిచాడు. ఆమె పలకలేదు. అతడు దగ్గరగా వెళ్ళి ఆమెను కదిలించి లేపుదామని ఆమె భుజం మీద చెయ్యేశాడు. ఆమె ఒళ్ళు చల్లగా ఐస్లా ఉంది. ఆమె చనిపోయింది. అతడికి ఒళ్ళంతా చెమటలు పోశాయి. సుజాత చెప్పిన అపాయం ఇదేనా? పోలీస్ జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది. నిరంజన్ రావు గేట్లోనే ఇన్స్పెక్టర్ని రిసీవ్ చేసుకున్నాడు. ఈమెను మీరు ఇదివరలో ఎప్పుడైనా చూసారా? లేదండి, ఎన్నడూ చూసి ఎరగను. పోనీ ఈమె ఎవరో ఏంటో ఆచూకీ తెలుసా? లేదు సార్. అయితే ఈమె మీ పేషెంట్ కాదన్నమాట? ముమ్మాటికి కాదు. మీ కన్సల్టేషన్ కోసం కొత్తగా వచ్చిన పేషెంట్ ఏమో? అయితే అయ్యుండొచ్చు, కానీ ఆమెతో ఇదివరలో నాకు ఎలాంటి పరిచయం లేదని రూఢీగా చెప్పగలను. ఆమెకి మీ ఇంట్లో ఏం పని? ఆమె మీకు ఎంతవరకు తెలుసో నాకు కూడా అంతవరకే తెలుసు సార్. మీరు చెప్పిందే నిజమైతే ఇదంతా అయోమయంగా తయారవబోతోంది. ఒక అపరిచిత వ్యక్తి మీ ఇంట్లో చనిపోయి ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళారు కదా? అవునండి, తాళం వేసే వెళ్ళాను. ఈ తాళం డూప్లికేట్కి ఎవరి దగ్గరైనా ఉందా అంటే మీరు ఎవరికైనా ఇచ్చారా అని. లేదండి, దాని తాలూకు డూప్లికేట్ నా డ్రాయర్లో భద్రంగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆమె చనిపోయి ఎంతసేపు అయిందని మీ అభిప్రాయం? మీరు కూడా డాక్టరే కదా అని. ఆమె చనిపోయి 3:30 గంటలు పైనే అయి ఉండాలి. రాత్రి మీరు ఎన్నింటికి ఇల్లు వదిలి బయటకు వెళ్ళారు? రాత్రి 7 గంటలకు వెళ్ళిపోయానండి. స్టెర్లింగ్ స్ట్రీట్లో ఒక పేషెంట్ని విజిట్ చేశాను. ఆ తర్వాత హోటల్ సవేరాకి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒకతను పార్టీ ఇస్తే నేను తిరిగి వచ్చేసరికి తెల్లవారుజాము 4 అయింది. అంటే మీరు లేనప్పుడు ఎవరో ఈమెని ఇక్కడికి తెచ్చి పడేసి ఉండాలి. అవ్వచ్చు. మీకు పార్టీ ఇచ్చిన ఫ్రెండ్ పేరు చెప్పండి. వాళ్ళని అనవసరంగా ఇందులోకి లాగడం ఎందుకు సార్? వాళ్ళని ఇరికించేది ఏముంది డాక్టర్? మీరు వాళ్ళతో రాత్రంతా గడిపినట్టు సాక్ష్యం ఉంటే మీరే ఈ కేసులోంచి బయటపడతారు. నిరంజన్ రావు చెప్పాడు. రాఘవరావు పేరు, సుజాత పేరు, వాళ్ళ అడ్రస్లు. మీరు ఈమెను చూసిన తర్వాత ఎంతసేపటికి మాకు ఫోన్ చేశారు? ఎంతోసేపా? సెకండ్స్లోనే. చూడండి డాక్టర్, మీరు అబార్షన్ కేసులు చూస్తూ ఉంటారా? అంత సీరియస్గా ఉన్న నిరంజన్ రావు అతడి ప్రశ్నకు నవ్వాడు. ఏ, నా ప్రశ్న మీకు నవ్వు తెప్పిస్తోందా? అవును, కానీ నేను అబార్షన్ కేసులు ఎప్పుడూ టేకప్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఉన్నా వాళ్ళని ఏ లేడీ డాక్టర్ దగ్గరకు పంపించేవాడిని. మరోసారి సార్జెంట్ ఇల్లు, డిస్పెన్సరీ వెతికొచ్చాడు. ఏమీ దొరకలేదు సార్. ఆమె ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. ఆమె చావుకు కారణం ఏమై ఉంటుంది? అది మీ మెడికల్ ఎక్స్పర్ట్ చెప్పవలసిన విషయం. అఫ్కోర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఆగాలనుకోండి.
పోతే మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. శవాన్ని పోస్ట్ మార్టంకి పంపి వేలిముద్రలు ఎక్కడన్నా దొరుకుతాయేమో అని చూశారు, కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. నిరంజన్ రావు వేలిముద్రలు తప్ప. నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. ఈ 5 నిమిషాల్లో మీరు బాగా ఆలోచించండి. ఏం ఆలోచించను? అదే, మీరు నిజమే చెప్తూ ఉంటే ఎవరో దొంగ రాస్కెల్ మీ మీద పగ తీర్చుకోవడానికో లేక మీ గుడ్ నేమ్ పాడు చేయడానికో ఇది చేసి ఉంటాడు. వాళ్ళెవరో అంతు పడతారేమో ఆలోచించండి. ఇన్స్పెక్టర్ బయటకెళ్ళాడు. కుర్చీలో కూర్చుని టేబుల్ మీద మోచేతులాంచి 2 చేతుల్లో తలబెట్టుకున్నాడు డాక్టర్ నిరంజన్ రావు. అతడి మనసు ఆలోచనలోకి జారుకుంది. సరిగ్గా నిన్న సాయంత్రం కమలాకరం అర్ధరాత్రి పూట వచ్చి లేపాడు తనను. అతని వెంట ఎవరో స్త్రీ ఉంది. మరో యువకుడు రౌడీ లాంటి వాడు ఉన్నాడు. ఇద్దరిలో ఎవరూ పెదవి తెరిచి మాట్లాడలేదు. ఆ స్త్రీకి భుజంలో బుల్లెట్ దిగింది. మైనర్ ఆపరేషన్ చేసి దాన్ని తీశాడు. డ్రెస్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతను చేసేదంతా కమలాకరం తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడు. చాలా త్వరగాను నీట్గాను చేశారు డాక్టర్ అన్నాడు చివరకు. కానీ ఈమెకు ఈ గాయం ఎలా తగిలిందో చెప్పనే లేదు మీరు. చూడు డాక్టర్, మనం ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ, అవునా? కాదని ఎవరన్నారు? కానీ చట్టం ఏమంటుందో తెలుసా? ఎవరికైనా బుల్లెట్ గాయానికి కానీ తుపాకీ గాయానికి కానీ ట్రీట్మెంట్ చేసినప్పుడు పోలీసులకు తెలియపరచడం డాక్టర్ల విధి, లేదా మా రిజిస్ట్రేషన్ ఊడిపోతుంది. అలా నాకు తెలుసు, కానీ ఈ కేసులో మీకు ఎటువంటి ట్రబుల్ ఉండదు, సరేనా? మీరు అసలు ఈ బుల్లెట్ కేసుని ట్రీట్మెంట్ చేసిన విషయమే మర్చిపోండి. దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది అంటూ కమలాకరం నోట్ల కట్టను ఒకదాన్ని బల్ల మీద పడేశాడు. వాటి వంక చూశాడు నిరంజన్ రావు. 1000 రూపాయలు అవి. అయినా అతడు వాటిని తీసుకోలేదు. ఈమె విషయం మీరు చెప్పక తప్పదు. అసలు విషయం నీకు ముందే చెప్పి ఉండాల్సింది అని స్వగతంలాగా అనుకున్నాడు కమలాకరం. నాకు 2-3 పెద్ద నగరాల్లో పోష్ హోటల్స్ ఉన్నాయి. అవంతా బ్లాక్ మనీతో రన్ అవుతున్నవే. వాటిలో క్యాబరే డాన్సులు కూడా ఉంటాయి. ఈ సంఘటన అలాంటి చోటే జరిగింది. అప్పుడప్పుడు మత్తుగా తాగేసిన ప్రేక్షకులు గలాబా చేయడం మామూలే. అందుకు మా మనుషులు రెడీగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి రెచ్చిపోయిన ఆ వ్యక్తి రివాల్వర్ తీయడం కూడా చేస్తూ ఉంటాడు. అలా గలాబా అయినట్టు పోలీసులకు తెలిస్తే హోటళ్ళ లైసెన్సు రద్దవుతుంది. ఇదివరకు డాక్టర్ ఇలాంటి కేసుల్ని ఎన్నిటినో 2వ కంటికి తెలియకుండా పూర్తి చేసేశాడు. అతడెప్పుడు రిస్క్ గురి కాలేదు. నీవు అలానే చేయాలి. అలా వీల్లేదు. సరే, బాగా ఆలోచించుకో డాక్టర్, ఆ తర్వాత నీ కర్మ అంటూ కమలాకరం విసురుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. టేబుల్ మీద నోట్ల కట్ట అలాగే మిగిలిపోయింది. దాన్ని తీసి డ్రాయర్లో పడేశాడు విసుగ్గా. అయితే మర్నాడు నిరంజన్ రావు పోలీసులకు ఫోన్ చేయలేదు. బ్యాంకుకి వెళ్ళి ఆ డబ్బును డిపాజిట్లో వేసి వచ్చాడు. అయితే ఆ గుర్తు తెలియని శవం కమలాకరం చేసిన గారడియా? ఆమె అతగాడి నైట్ క్లబ్లో మనిషి అయి ఉండాలి. ఆమెకు వాళ్లకు ఏదో పేచి వచ్చి ఉంటుంది. ఆమెను తెలివిగా విషమిచ్చి చంపి ఉంటారు. తను లేనప్పుడు తెచ్చి తన ఇంట్లో పడేసి పోయారు. లేదా సుజాతతో పరిచయాన్ని సహించలేని రాఘవరావు పనేనా ఇది? తనకు ఆపద ఎట్నుంచి రాబోతోంది? ఏది ఏమైనా తను చేజేతులారా ధన వ్యామోహంతో సాలెగూటిలో ఇరుక్కుపోయినట్టు అనిపించింది మొట్టమొదటిసారిగా అతనికి. ఇన్స్పెక్టర్ రాకతో అతడి ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఏమన్నా గుర్తుకొచ్చిందా? లేదు, నింపాదిగా అన్నాడు నిరంజన్ రావు. మీ ఆఫీస్లో ఎటువంటి అనుమానాస్పదమైన ఆధారాలు కనిపించలేదు. ఆమె పర్సులో ఆమె చిరునామా ఉన్న అడ్రస్ దొరికింది. ఆమె పేరు కె రాజలక్ష్మి అని ఉంది. ఆ పేరు గల వ్యక్తులు ఎవరన్నా మీ పేషెంట్లలో ఉన్నారా? ఒకరిద్దరు ఉండొచ్చు. మీరు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారా సార్? డామ్ కరెక్ట్గా. అయితే వాటిని వెరిఫై చెయ్యాలి. టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ రిసీవ్ చేసుకున్నాడు. క్రెడిల్ మీద రిసీవర్ని పెట్టేస్తూ అన్నాడు. ఆమె ఎల్ఎస్డి డోస్ ఎక్కువగా సేవించడం వల్ల చనిపోయిందట. అంతేకాదు, ఆమె అలాంటి ద్రవ్యాల్ని రెగ్యులర్గా తీసుకునే వ్యక్తి అయి ఉండొచ్చునని మా డాక్టర్ అభిప్రాయపడ్డట. సరే, మీ ఫార్మల్ స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్ రాసి సంతకం చేసి ఇన్స్పెక్టర్ చేతికిచ్చాడు నిరంజన్ రావు. అతని అకౌంట్ పుస్తకాలు తిరిగేశారు పోలీసులు. రాజ్యలక్ష్మి అనే పేరు గల వాళ్ళు 3 ఉన్నారు అతడి పుస్తకాల్లో. వాళ్ళ అడ్రస్సులు తీసుకుని
కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ నిరంజన్ రావు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు తిరిగి వచ్చారు. మేం వెరిఫై చేయడానికి వెళ్ళిన 3 వ్యక్తులు, అదే రాజలక్ష్మి అనే పేరు గల ఆ 3 బ్రతికే ఉన్నారు సార్. తర్వాత లాయర్ రాఘవరావుని కూడా కనుక్కొని వచ్చాం. డాక్టర్ గారు నిన్న రాత్రంతా వారితోనే ఉన్నట్లు చెప్తున్నారు. దట్స్ ఆల్ రైట్. ఏ హత్యతో మీకేం సంబంధం లేదని ఇంతవరకు దొరికిన సాక్ష్యాలు రుజువు చేశాయి. ఇక ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చనిపోయింది, ఇక్కడికి ఎలా వచ్చి చేరింది, అవే మేము సాల్వ్ చేయాల్సినవి. మీకు ఏదైనా సమాచారం దొరికితే మాకు వెంటనే తెలియజేయడం మర్చిపోవద్దు అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. తను హఠాత్తుగా ఇరుక్కుపోయిన ఈ సంఘటనతో మ్రాన్ పడిపోయాడు నిరంజన్ రావు. కారు డోరు తెరుచుకొని వయ్యారాలు ఒలకబోస్తూ సుజాత వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటలా వచ్చారు? మా వారు ఇవాళ ఊరికెళ్తున్నారు. రాఘవరావుకి ఏదో కేసు సెషన్స్ వచ్చి ఇవాళల్లా రాలేనని కబురు చేశాడు. అన్నట్టు ఇవాళే మిమ్మల్ని రమ్మన్నాను అంది సుజాత కుర్చీలో కూర్చుంటూ. షూర్, ఏ ప్లెజెంట్ ఈవినింగ్. మీరు పేషెంట్ల గొడవలో నన్ను మర్చిపోతారేమో చెప్పి పోదామని వచ్చాను. వెళ్ళిరానా? మావారి ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలి కదా. టాటా అంటూ వెళ్ళిపోయింది సుజాత. నిరంజన్ రావు తన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి గబగబా మరొక తడవ షేవ్ చేసుకొని స్నానం చేసి భోజనం పూర్తి చేశాడు. 4 గంటలకు అలారం పెట్టుకొని బెడ్ మీద వాలిపోయాడు. సాయంత్రం స్కూటర్లో మెజెస్టిక్ హోటల్కి పోతూ ఉండగా దోవలో రాఘవరావు కలిశాడు. కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ అడిగాడు నిరంజన్ రావు. కమలాకరంతో నీకు పరిచయము అయి ఎంతకాలం అయి ఉంటుంది? చాలా కాలం అయి ఉంటుంది. ఎందుకు? సుజాతతో సుమారు 3 ఏళ్ల క్రితం నుంచి ఒక పోష్ హోటల్లో క్యాబరే డాన్సర్గా ఉండేది. ఆమెకు నీకు రహస్య సంబంధం ఉందా? ఒరే ఈడియట్, ఇదా నీ అనుమానం? ఆమె భర్త ముసలివాడు, అందుకే ఆమెకు కొంత ఫ్రీడమ్ ఇచ్చాడు. అయినా ఎప్పుడు మేము అతనికి పట్టుబడనే లేదు. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకో. ఆమె అందాన్ని తాగేసేలాగా చూస్తున్నాం. కమలాకరం కళ్ళబడితే తెలుసుగా అతగాడి సంగతి. నీకు కమలాకరానికి ఎలా పరిచయం? అతడేదన్నా క్రిమినల్ కేసులో ఇరుక్కుని నీ దగ్గరకు క్లయింట్గా వచ్చాడా? నీ తెలివి మండినట్టే ఉంది. నేను క్రిమినల్ లాయర్నైనంత మాత్రాన నా క్లయింట్స్ అంతా నేరస్తులేనంటావా? రాఘవరావు సిగరెట్ వెలిగించాడు. ఒకసారి అతనికి తెలిసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు ఏదో కేసులో. అతను 1-2 లాయర్లను సంప్రదించాడు అతడి విడుదల కోసం. వాళ్ళు లాభం లేదని పెదవి విరిచారు. ఆ కేసు నేను చేపట్టి అతడిని విడుదల చేయించాను. అప్పటి నుంచి అతడు లాయర్ని అయిపోయాను. సంవత్సరానికి ఎంత అని ముట్ట చెప్తాడు ఫీజు కింద. అయినాయా నీ అనుమానాలు? ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? నిరంజన్ రావు తనకు అంతగా సహాయం చేసిన మిత్రుణ్ణి అనుమానించినందుకు నచ్చుకున్నాడు. సారీ మిస్టర్ రాఘవ అన్నాడు. మనలో మనకి సారీలేమిట్రా? రాఘవరావు వెళ్ళిపోయాక నిరంజన్ రావు సిగరెట్ వెలిగించి స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. డార్లింగ్, నిన్ను ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది సుజాతను తన కౌగిల్లో బిగిస్తూ అన్నాడు నిరంజన్ రావు. ఆమె మత్తుగా అతని వైపు చూసింది. అడుగు అంది. ఆ రోజు నీవు అన్నావు గుర్తుందా, నీవు చాలా కష్టాల్లో ఉన్నావు అని. దాని అర్థం ఏంటి? ఓ అదా, దానికి చాలా హిస్టరీ ఉంది. ఏది ఇంకో గ్లాస్ నింపు అంటూ ఖాళీ గ్లాసుని చూపించింది. నిరంజన్ రావు బీర్ బాటిల్ అందుకొని ఆమెకు మరో గ్లాస్ నింపాడు. ఆమె గ్లాస్ ఖాళీ చేసి స్టూల్ మీద పెట్టింది. డార్లింగ్, సిగరెట్ అంది గోముగా. విధేయత గల నౌకర్లాగా నిరంజన్ లేచి స్టాండ్ దగ్గరికి నడిచాడు. ఇద్దరికి ఒంటి మీద బట్టలు లేవు. వారి బట్టలు ఆ స్టాండ్ మీద చోటు చేసుకున్నాయి. తన ప్యాంటు జేబులోంచి ఫిల్టర్ కింగ్ సిగరెట్ ప్యాకెట్ తీశాడు. ఒక సిగరెట్ తన పెదవుల మధ్య పెట్టుకుని లైటర్ వెలిగించాడు. ఆ తర్వాత దాన్ని తీసి సుజాత పెదవుల మధ్య పెట్టేశాడు. యూ సిల్లీ బాయ్ అంటూ ఆమె గబగబా 4 దమ్ముల్లాగి తన నోట్లోంచి తీసిన దాన్ని మళ్ళీ నిరంజన్ రావు నోటికి అందించింది. నిజం చెప్పాలంటే నీవే కాదు, నేను కూడా కష్టాల్లో ఉన్నాను. ఈ వేదాంతం కట్టుబెట్టి అసలు పాయింట్కి రా డార్లింగ్. నేను కాలేజీలో BA చదువుతుండగా మా నాన్న చనిపోయాడు. మాకున్న ఆస్తల్లా ఒకే ఒక ఇల్లు. నేను చాలా కష్టాలు కోర్చి చదువు పూర్తయింది అని అనిపించాను. డిగ్రీ చేతికి వచ్చేటప్పటికి నేను టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలు పాస్ అయి ఉన్నాను. నాకున్న చదువుతో స్టెన్నోగా చేరి నన్ను, నా తల్లిని పోషించుకోవాలి అని అనుకున్నాను.
కానీ ఎక్కడికి వెళ్ళినా నా అందాన్ని చూసి నా జీవితాన్ని కాటు వేయాలనే చూసేవాళ్లే కానీ నా పొట్ట నేను పోషించుకోనివ్వలేదు మీ మగవాళ్ళు. ఎక్కడైనా జరిగే కదా ఇదే. ఆ తర్వాత నేను చిన్నప్పటి నుంచి దారిద్ర్యంలో పుట్టి పెరిగాను. అందుకని సహజంగా నా కోరికలు ఐశ్వర్యం గురించి, భోగ భాగ్యాల మీదనే ఉండేది. నా కలలన్నీ లక్షాధికారి అయిన భర్త మీద, బంగ్లా, కారు వీటి చుట్టూనే పరిభ్రమించేవి. అనేక ప్రైవేట్ కంపెనీలలో స్టెనోగా పనిచేస్తూనే నాకు కావలసిన భర్త కోసం గేలం వేస్తూ వచ్చాను. అయితే అప్పటి వరకు ఏ మగాడికి లొంగలేదు. మగవాడికి ఒళ్ళప్పగించిన ఆడది దీపంలోకి ఉరికిన పురుగులాగా నాశనం అవుతుందని నాకు కూడా తెలుసు. ఆ తర్వాత కొన్నాళ్లకు మా తల్లి చనిపోయింది. అప్పులు తీర్చడం కోసం ఇల్లు అమ్మేశాను. ఆ తర్వాత మహిళా సంఘం సెక్రటరీ ఒక ఆమె క్లబ్లో రిసెప్షనిస్ట్గా ఉండమని కోరింది. అక్కడే నేను డాన్సర్గా, క్యాబరే డాన్సర్గా మారిపోయాను. ఎందుకు? నా ఖర్చులకు సరిపోను ఆదాయం రావడానికి. వారానికి 400 రూపాయలు వచ్చేవి. మద్రాస్, హైదరాబాద్, మైసూర్, బెంగళూరు, బాంబే అన్ని చోట్ల డాన్సులు చేశాను. కార్లలో షికారులు, బ్రహ్మాండమైన డిన్నర్లు, బహుమానాల పేరిట వచ్చే నగలు, ఆభరణాలు నాకు సంపద పేరుకో సాగింది. సరిగ్గా అప్పుడే మైసూర్లో కమలాకరం తారసపడ్డాడు. అతనితో 2 ఏళ్ల కాంట్రాక్ట్ రాశాను. అతని క్లబ్లో డాన్సర్గా. నేను ఈ వృత్తిలో ఉన్నా నేను ఉన్నత విద్య చదివిన దాన్నని కొంతమంది గౌరవించేవారు. కమలాకరం కూడా వాళ్ళల్లో ఒకడు. నేనంటే అతడికి రోజు రోజుకి మోజు పెరిగిపోయింది. చివరికి పెళ్లాడమని ప్రపోజ్ చేశాడు. నేను చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. ఏమిటి నీ షరతులు? 10 లక్షల రూపాయలు నా పేరున బ్యాంకులో వేసేటట్టు మొదటిది. కానీ అతడు 20 లక్షలు వేశాడు. అప్పటికప్పుడే. అతగాడు వయసు మళ్ళినవాడు. హార్ట్అటాక్ వచ్చి హఠాత్తుగా హరీమంటే నా గతేమిటి అని అడిగాను. పెళ్లి మాటలప్పుడే చావులు, హఠాత్ మరణాల గురించి ప్రస్తావన. నా మాటకు అడ్డురాకు, చెప్పేది వినుముందు. దానికి అతడు తన వీలునామాలో నాకు సగం ఆస్తి అతని తదనంతరం నాకు వచ్చేటట్టు రాశాడు. అన్నట్టు చెప్పడం మర్చాను. అతడు బ్యాంకులో వేసిన 20 లక్షలు అతని తదనంతరం తీసుకోవాల్సి ఉంది. సరాసరి అంటే కమలాకరం చనిపోయిన తర్వాతనే నీకు ఆ ఆస్తి సంక్రమిస్తుంది అంటావు. కరెక్ట్. ఆ ఆస్తి కోసమే అది నా చేతికి ఎప్పుడొస్తుందా అని ఆతృత పడుతున్నాను. అంటే కమలాకరం ఎప్పుడు చనిపోతాడా అని కాచుకుని ఉన్నావా? సుజాత అతని దగ్గరగా జరిగింది. అతడి నోటి దగ్గరగా తన పెదవులుంచి అంది, నిరంజన్, నేనంటే నీకు ప్రేముందా? నేను ఎప్పుడూ నీదాన్ని కావాలనుందా? ఏంటి డార్లింగ్ నువ్వు అనేది? అందం, ఐశ్వర్యం గల భార్య కావాలంటే ఆమె మరీ దగ్గరగా అయింది. కమలాకరానికి టికెట్ ఇచ్చేసాయి. అతడి పర్సనల్ డాక్టర్వు నీవే కదా. నిరంజన్ రావు బెత్తరపోయాడు. బిక్కు బిక్కుమంటూనే మరొక సిగరెట్ వెలిగించాడు. అతడి చేతిలోనే ప్యాకెట్ను అందుకొని తానే సిగరెట్ వెలిగించుకుంది సుజాత. ఏం డార్లింగ్, ఒక్కసారే మ్రాన్ పడిపోయావు అన్నట్టు రాజలక్ష్మి నాకు తెలుసు. ఆమె ఒకానొక క్లబ్లో డాన్సర్. ఆమె మార్జువానా అలవాటుంది. క్లబ్లో డాన్స్ అయిపోయాక ఆ రోజు పెద్ద మోతాదులో వేసుకొని పడుకుంది. డోస్ ఎక్కువై ఆమె చనిపోయింది. ఆమెను ఎలా డిస్పోజ్ చేయాలా అని ఆలోచిస్తున్న నా భర్తకు నిన్ను ట్రాప్ చేయడానికి ఆ శవాన్ని నీ ఇంట్లోకి చేరవేయించాడు. ఒకవేళ అతను చెప్పిన షరతులకు లోబడి నువ్వు ఫ్యామిలీ డాక్టర్గా ఉండడానికి ఒప్పుకోలేకపోతే నిన్ను ఇలాంటి కేసుల్లో ఇరికించడమో లేక స్వర్గానికి టికెట్ ఇప్పించడమో జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఈ వలయంలోకి వచ్చేసావు. నీ జీవితాంతం కమలాకరానికి బానిసగా ఉండాల్సిందే, లేదా అతడిని చేతిలో మరణించడమో జరుగుతుంది. కనుక నీకిప్పుడు ఇదే మంచి అవకాశం. నీ చేతిలో అతడు చావడమో లేదా అతడి చేతిలో నీవు చావడమో. నే చెప్పేది అర్థమైందా? అయింది. కమలాకరం తన ముఠాలో ఎదురు తిరిగిన వాళ్ళని ఎలా డిస్పాచ్ చేస్తాడంటావు? అతని మీద అనుమానం రాకుండా చేస్తాడు. మేడ మీద నుంచి నువ్వు కింద పడతావు కాళ్ళు జారి, లేదా సరిగ్గా రైలు వస్తున్నప్పుడే ప్లాట్ఫామ్ మీద నిల్చున్న నీవు పట్టాల మీద పడిపోతావు, లేదా రోడ్డు మీద పోతున్నప్పుడు ఏదో లారీ వచ్చి నీ మీదుగా పోతుంది.
అప్పులతో జీవితం మీద విరక్తి కలిగి ఎండ్రిని తాగినట్టుగా ఉత్తరం నీ జేబులో ఉండగా నీవు పరలోక యాత్ర చేస్తావు. ఇలాంటివే ఎన్నో. అబ్బా, నాకింకా భూమి మీద నూకలు ఉండడం వల్లనే కమలాకరాన్ని ఎదిరించలేదు. అది సరే, జరిగిపోయిన దాని గురించి అనుకుని ప్రయోజనం ఏమిటి? రాబోయే ఆపదను గురించి ఆలోచించు. ఆమె అతని మెడ చుట్టూ చేతులేసి తన దగ్గరకు లాక్కుంటూ మళ్ళీ అంది, మనం త్వరపడాలి డార్లింగ్. ఏదో ఒక నిర్ణయానికి రావాలి. అతడు మనల్ని వదిలిపోయిన మరుక్షణం మనమిద్దరం పెళ్లాడదాం. పోలెడంత ఐశ్వర్యం మనది, నా అందం నీది, నీ బలం నాది. నీలాంటి భార్య మాటకు ఎదురాడని భర్త అంటే నాకు భలే ఇష్టం. ఈ పని రాఘవ చేత చేయించవచ్చు కదా. అతడొక బ్రూట్. అతడికి కావాల్సింది డబ్బు కానీ నేను కాదు. అందుకే నీవంటే నాకు ఇష్టం. అతడు మౌనంగా ఉండిపోయాడు. సిగరెట్ పేకుని ఆస్ట్రేలో పడేసి ఆమె వైపు జరిగాడు. అతడి చేతుల్లో ఆమె మైనపు ముద్దలాగా అయిపోయింది. అయ్యగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు సార్ అన్నాడు డ్రైవర్. మెడికల్ చెస్ట్ తీసుకుని డాక్టర్ నిరంజన్ రావు కారులో కూర్చున్నాడు. కమలాకరం ఆఫీస్లో తన గదిలో కూర్చుని ఏవో అకౌంట్ బుక్స్ చూస్తున్నాడు. ఎయిర్ కండిషన్ గదిలో చల్లగా ప్రాణానికి హాయిగా ఉంది. దైవం అనుకూలిస్తే ఈ చల్లని వాతావరణానికి తను త్వరలోనే అధిపతి కాగలడు అని అనుకుంటూ కమలాకరం వంక అసూయగా చూశాడు. మీరు రేపటిదాకా రారని అన్నారు ఇంట్లో, అందుకే డైలీ చెకప్కి రాలేదు. అఫ్కోర్స్ నేను రేపే రావాల్సింది. వెళ్ళిన పని త్వరలో అయిపోయింది, అందుకని వచ్చేసాను ఇవాళే. నాకేం కంప్లైంట్ లేదులేండి. మీరిచ్చిన టాబ్లెట్ వాడాను, అవి బాగా పనిచేసినాయి. థ్యాంక్ యూ సార్. పోతే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? ఈ నెలాఖరులో నేను ఫారిన్ వెళ్తున్నాను. సుమారు ఈ ట్రిప్ 4-5 వారాలు పట్టొచ్చు. ఏ దేశం? ఫ్రాన్స్. విమాన ప్రయాణంలోనూ అక్కడి సరికొత్త వాతావరణంలోనూ నాకు బ్లడ్ ప్రెషర్ హెచ్చవచ్చు, లేదా గుండెపోటు రావచ్చు. కనుక నా ఫ్యామిలీ డాక్టర్ వెంట ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకనే నీవు నా వెంట రావాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నా ప్రాక్టీస్? మిస్టర్ నిరంజన్ రావు, ఒక్కోసారి నీవు చిన్న పిల్లవాడి కన్నా ఎక్కువ తెలివి తక్కువగా మాట్లాడతావు. కమలాకరాన్ని ట్రీట్ చేసే డాక్టర్వి నువ్వు. నీకు డబ్బుకు లోటే ఉంది ఇక్కడ. నీ ప్రాక్టీస్ మీద నీ జీవితంలో ఎంత సంపాదించలేవు కదా. ఒకవేళ నేను మీతో రావడానికి ఇష్టపడకపోతే ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే పనులు జరగాలి. నీ ఇష్టాలతో ప్రమేయం ఏమీ లేదు. నీవు ఉద్యోగివి, నేను యజమానిని. ఆ విషయం మర్చిపోకు డాక్టర్. ఆల్ రైట్ సార్, మీ ఆజ్ఞలు జారీ చేయండి, నేను శిరసావహిస్తాను. షేక్స్పియర్ మొహం పెట్టి నిదానంగా అన్నాడు నిరంజన్ రావు. అలా దారికి రా. నీవు ఫారిన్లో నా వెంట ఉన్నందుకు ఆనందంగా మరొక 10,000 రూపాయలు ఫీజు కింద ఇస్తాను. నీ ప్రయాణం ఖర్చులు, ఇతర సదుపాయాలు అన్నీ నేనే భరిస్తాను. సరే సార్, తల ఊపాడు ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలాగా. డాక్టర్ నిరంజన్ రావు రివాల్వర్ని లోడ్ చేసి దానికి సైలెన్సర్ బిగించి కసిగా పరుపు వైపుగా కాల్చాడు. చడి చప్పుడు లేకుండా బుల్లెట్ వెళ్ళి పరుపులో దూరింది. సరిగ్గా అదే సమయానికి దబ్బదబ్బా తలుపుల బాధన చప్పుడైంది. కంగారుగా రివాల్వర్ని కోట్ జోబులో వేసుకున్నాడు. అబ్బా, ఎంతసేపు తట్టేది? ఇంట్లో ఎవరినన్నా తెచ్చిపెట్టుకున్నావా ఏ అంటూ సుజాత సుడిగాలిలాగా లోపలికొచ్చింది. ఓ నువ్వా? ఎవరో అనుకొని గాబరాపడ్డాను. 2 రోజుల నుంచి ఎక్కడా మనిషి జాడే లేదు. ఏమైపోయావు డార్లింగ్? నీవు నాకప్పగించిన పని నెరవేర్చడానికి తగిన సన్నాహాల్లో మునిగిపోయాను. నిజంగానా? అంటూ ఆమె సంతోషంతో అతన్ని కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించింది. నిరంజన్ రావు ఆనందానికి అవధుల్లేవు. కోటు జేబులోంచి రివాల్వర్ని తీసి చూపించాడు. ఇల్లు తాళం వేసిరా, ఈ ఆనందాన్ని బయట ఎక్కడైనా ఎంజాయ్ చేద్దాం అంది ఆమె. కమలాకరం ఊళ్ళో లేడా? ఉంటే నేను ఇలా వస్తానా? ఎలాగైనా నీవు రొమాంటిక్ లేడీవి కదా అంటూ రివాల్వర్ని జాగ్రత్తగా పదిలపరిచి ఇల్లు తాళం వేసి కారులో సుజాతతో బయలుదేరాడు నిరంజన్ రావు. హోటల్ ఇంపీరియల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. డార్లింగ్ అంటూ జుట్టులోకి వేళ్లు పోనిస్తూ సుజాత అతన్ని తన మీదకు లాక్కుంది. టైము రాత్రి 11 గంటలు అవుతోంది. నిన్ను ఇవాళ ప్రత్యేకం పని కట్టుకొని ఎందుకు తెచ్చానో తెలుసా? దేనికి? కమలాకరాన్ని ఎక్కడ రైలెక్కించాలో చెప్పడానికి. జాగ్రత్తగా విను.
ప్రతి శనివారం కమలాకరం చిన్న సూట్ కేసుతో హోటల్ నవయుగాలో మొదటి అంతస్తులో మొదటి గది నెంబరు 101లోకి వెళ్తాడు. సరిగ్గా 7 గంటలకి. ఆ తర్వాత కరెక్ట్గా 5 నిమిషాలకు అదే రకం సూట్ కేసుతో మరో వ్యక్తి అదే రూమ్లోకి వెళ్తాడు. ఆ వ్యక్తి ఏదో నైట్ క్లబ్కి మేనేజర్ అయి ఉంటాడు. అతడి చేతిలోని సూట్ కేసులో ఆ వారంలో ఎల్ఎస్డి, మార్జువా మొదలైనవి అమ్మిన తాలూకు కలెక్షన్ ఉంటుంది. కమలాకరం దగ్గర ఉన్న సూట్ కేసులో కొత్త ప్యాకెట్లలో మరో వారానికి సరిపడే సరుకు ఉంటుంది. ఇద్దరూ తమ తమ బ్రీఫ్ కేసుల్ని మార్చుకుంటారు. కమలాకరం త్వరగా క్యాష్ లెక్క చూసుకుని ఎస్ ఓకే అంటాడు. ఆ తర్వాత ముందు కమలాకరం వెళ్ళిపోతాడు. మరొక 5 నిమిషాలకు ఆ వచ్చిన మేనేజర్ వెళ్ళిపోతాడు. ఆ రూమ్ వీళ్ల కోసమే ఖాళీగా ఎలా ఉంటుంది? మరెవరన్నా అందులో బస చేస్తే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రూమ్కి నెలసరి అద్దె కట్టేస్తాడు కమలాకరం. అయితే వారానికి ఒక్కరోజే వెళ్తాడా? మరి మిగతా రోజులు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు? అలానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క హోటల్లో ఆ ఊరి క్లబ్ మేనేజర్ని కలుస్తూ ఉంటాడు. అందుక ఎప్పుడు క్యాంపుల మీద తిరుగుతూ ఉంటాడు. అవును, నీవు కూడా శనివారం నాడు సరిగ్గా 6:55 హోటల్ నవయుగాకి వెళ్ళాలి. కమలాకరం తన రూమ్కి సరిగ్గా 7 గంటలకు వస్తాడు. అతడు వెనకాలే నీవు వెళ్ళి నీ డ్యూటీ 5 నిమిషాల్లో ముగించుకొని వచ్చేయాలి. ఆ తర్వాత క్లబ్ మేనేజర్ వస్తాడు. అప్పటికి నీ పని పూర్తి చేసుకొని బయటకు వచ్చేయాలి. తెలిసిందా? తెలిసింది. మేము సరిగ్గా అదే టైంకి హోటల్ మేనేజర్కి ఫోన్ చేస్తాం. 101 నంబర్ గదిలో హత్య జరిగింది అని. వెంటనే క్లబ్ మేనేజర్ని అరెస్ట్ చేస్తారు. అంతేకాదు, ఆ హోటల్లోనే నీవు చిన్న విందు ఇవ్వాలి. ఆ రోజు 7 గంటలకు 4-5 గెస్టులు కూడా ఉంటారు. ఫోన్లో నాతో మాట్లాడినట్టు నటించు. ఆ తర్వాత నేను ఏదో సీరియస్ కేసు అటెండ్ అవుతున్నట్టు మరొక 5 నిమిషాల్లో వస్తానని అతిథులకు చెప్పు. ఆ తర్వాత నేను అక్కడ ప్రత్యక్షం అవుతాను. అంటే నేను డిస్పెన్సరీలో ఉన్నట్టు ఎలిబి ఉంటుంది. గుడ్ ఐడియా. ఏమో అనుకున్నాను, నీ బుర్ర కూడా పనిచేస్తోందే. నీ స్నేహం మరి అన్నాడు నిరంజన్ రావు హుషారుగా. స్నేహం సంగతి ఏమో కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. ఒకవేళ నీ తలరాత బాగుండక నీవు పట్టుబడినా లేక ఫెయిల్ అయినా నా పేరు బయటికి రాకూడదు. నీవే కమలాకరం పీడ వదిలించుకోవడానికి నిర్ణయించుకుని చేసినట్టే చెప్పాలి. డార్లింగ్, నా ప్రాణం పోయినా నీ పేరు బయటపెడతానా? సుజాత మత్తుగా అతన్ని తన చేతులతో పెనవేసింది. రోజులాగే తెల్లారింది. నిరంజన్ రావు నిద్ర లేచి దేవుడి పటానికి దండం పెట్టాడు. స్నానం చేసి డ్రెస్ చేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా ఇన్స్పెక్టర్ రాజారావు కనిపించాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు నవ్వుతూ. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్ గెట్ ఇన్ అంటూ సోఫా చూపించాడు. విశేషాలు ఏమన్నా ఉన్నాయా సార్? రాజ్యలక్ష్మి కేసు క్లోజ్ అయిందా? ఇంకా లేదు. అఫ్కోర్స్ ఆమె ఆత్మహత్య చేసుకుందన్న మాట నిర్వివాదాంశం. కానీ ఆమె మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అనేదే తేలాలి కదా. అంతవరకు కేసు క్లోజ్ చేయడానికేమీ వీల్లేదు. అవునవును, ఆ రాత్రి మీరు ముగ్గురు అంటే మీరు, రాఘవరావు, సుజాత హోటల్ మెజిస్ట్రేట్లో ఉన్నామని చెప్పారు కదూ? అవును. సుజాతకు రాజలక్ష్మికి పరిచయం ఉన్నట్టు మాకు దాఖలాలు దొరికాయి. ఓ అలాగా. ఆ విషయం నాతో ఆమె ఎప్పుడు చెప్పలేదే. సుజాత మీ పేషెంటా? కమలాకరం అతని భార్య సుజాత ఇద్దరు నా పేషెంట్లే. నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. ఆమె చాలా అందగత్తె కదూ. ఆమె అంత ముసలిమొగుడిని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలియదు ఇన్స్పెక్టర్. బహుశా అతన్ని ధనం చూసి చేసుకుని ఉండొచ్చు కదా. అవునా? పోతే ఆమె మీ పేషెంటేనా లేకపోతే ఇంకా సన్నిహితత్వం ఉందా? ఆ ప్రశ్న అడుగుతూ అతడి కళ్ళలోకి సూటిగా చూశాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ ఇలాంటి ప్రశ్న అడుగుతాడని నిరంజన్ రావు కల్లో కూడా ఊహించలేదు. అంటే ఆమెకు నాకు అక్రమ సంబంధం ఉందనా మీరు అడగడం? కొంచెం తడబడ్డాడు నిరంజన్ రావు. అఫ్కోర్స్ అంతే. కానీ ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి నాకే బాధగా ఉంది. నిజమే ఇన్స్పెక్టర్, ఎవరికైనా అలా అనుమానం కలగడానికి చాలా అవకాశం ఉంది. కానీ నాకు నా జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆమెకు నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. పైగా కమలాకరం తన భార్యను 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉంటాడు.
ఆమె మీది వ్యామోహంతో ఒక సంపన్నుడైన పేషెంట్ని వదులుకోలేను. అసలు మిమ్మల్ని ఇలా ఎందుకు అడిగానంటే, ఒకవేళ సుజాత మీ ఇంటికి తరచుగా వస్తూ ఉంటే మీ ఇంటి తాళం డూప్లికేట్ ఆమె సంపాదించే అవకాశం ఉంది. దాని సహాయంతోనే రాజలక్ష్మిని మీ ఇంట్లో ప్రవేశపెట్టబడి ఉండొచ్చు. అలాంటిదేం లేదు ఇన్స్పెక్టర్. కమలాకరానికి మీరు ఎన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? 4 నెలల నుంచి. అంతకుముందు వారితో పరిచయం లేదా? లేదు. మిమ్మల్ని కమలాకరానికి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లాయర్ రాఘవరావు. అతన్ని చిన్నప్పటి నుంచి ఎరుగుదును. మా ఫాదర్, అతని ఫాదర్ కూడా చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ డాక్టర్. మీ టైం చాలా తీసుకున్నానేమో. వస్తాను. సీ యూ అగైన్ అంటూ ఇన్స్పెక్టర్ రాజారావు లేచాడు. నిరంజన్ రావుతో కరచాలనం చేసి బయటికెళ్లి జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్ రాజారావు. నిరంజన్ రావు విజయోత్సాహంతో సోఫాలో వెనక్కి కూలబడ్డాడు. ఎంతో నేర్పుగా పోలీస్ ఇన్స్పెక్టర్నే బోల్తా కొట్టించాడు. తనలో హంతకుడికి కావలసిన నేర్పు ఇప్పుడిప్పుడే పేరుకుంటోంది అని తనని తానే అభినందించుకున్నాడు. డిస్పెన్సరీలో వెయిట్ చేస్తున్న పేషెంట్లను డిస్పోజ్ చేసి 12 గంటలకే ఇంట్లోంచి బయలుదేరాడు నిరంజన్ రావు. తనకు తెలిసిన డాక్టర్లను ఒకళ్ళిద్దరిని పరామర్శించాడు. ఆ తర్వాత రాఘవరావు కారు అడిగి తీసుకున్నాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ సాయంకాలం 7 గంటలకు సుజాత పార్టీ ఇస్తోంది ఇంపీరియల్లో. నాకు ఫోన్ చేసి నిన్ను రమ్మని చెప్పమంది. నేనే వద్దామనుకున్నాను, నీవే వచ్చావు. ఓకే, 1-2 అర్జెంట్ కేసుల్ని చూసుకుని సరిగ్గా టైంకి వచ్చేస్తాను నేను అంటూ కారు వేసుకొని బయలుదేరాడు. అతడి కోట్ జోబులో రివాల్వర్ ఉంది. చేతులకు ప్లాస్టిక్ గ్లౌజెస్ ఉన్నాయి. రివ్యూ మిర్రర్ నుంచి తనను ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని చాలాసేపు నిరీక్షించాడు. కానీ ఎవరూ అనుమానించతగ్గ వాళ్ళు కనిపించలేదు. నవయుగ హోటల్కు ఫర్లాంగ్ దూరంలో కారు ఆపాడు. లాక్ చేసి ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళి నవయుగ హోటల్కి ఎదురుగా ఉన్న మరొక చిన్న హోటల్లోకి దూరాడు. ఒక మూలగా టేబుల్ ముందు కూర్చుని రోడ్డు మీదకే దృష్టి సారించాడు. వెయిటర్కి ఏవో ఆర్డర్ ఇచ్చి వాటిని ఆరగించాడు. సరిగ్గా 7 గంటలకు కమలాకరం తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. కారు దిగి లాక్ చేసి నవయుగాలోకి వెళ్ళాడు. నిరంజన్ రావు బిల్లు చెల్లించి తను కూడా నవయుగాలోకి నడిచాడు. కమలాకరం మెట్లెక్కి 101 నెంబర్ గదిలోకి వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్ళి తన వెనకే తలుపులేసేసుకున్నాడు. నిరంజన్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ ఎంతో నిదానస్తుళ్లాగా మెట్లెక్కాడు. 101 గది ముందు నిలబడి ఒకసారి వెనక్కి చూశాడు. మేడ మెట్లు మలుపుగా ఉండడం వల్ల ఎవ్వరూ తనని గమనించే అవకాశం లేదు. ఒక చెయ్యి కోట్ జోబులోకి పోనిచ్చి మరొక చెయ్యి తలుపు నాబ్ మీద వేసి తలుపు తెరిచాడు. లోపలికి అడుగు పెడుతూనే తలుపుని తన వెనక మూసేశాడు. మెరుపులాగా కోట్ జోబులోని చెయ్యి బయటకు వచ్చింది. అతడి చేతిలో సైలెన్సర్ అమర్చబడిన రివాల్వర్ ఉంది. ఎదురుగా కుర్చీలో కమలాకరం తన వంకే చూస్తూ రాయిలా కూర్చున్నాడు. అతని చెయ్యి సోఫా పక్కన వాలింది. నిరంజన్ రావు చేతిలో రివాల్వర్ ఎవరో లాగేసినట్టుగా అయింది. మరుక్షణం అది గాల్లో లేచి వెళ్ళి పై కప్పుకి అతుక్కుంది. కమలాకరం లేచొచ్చి అతడి చెయ్యిని మెలిదిప్పాడు. ఎదురుగా సోఫాలో కూలదోశాడు. వెల్కమ్ డాక్టర్. మనం ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనుషుల్ని గురించి నేను వేసే అంచనాలు ఎప్పుడు తప్పుగావు అంటూ సోఫాలో పక్కనున్న బటన్ నొక్కాడు. పైన సీలింగ్లో మ్యాగ్నెట్కి అతుక్కుపోయిన రివాల్వర్ ఊడి కింద పడింది. కమలాకరం దాన్ని దొరకపుచ్చుకున్నాడు. ఏడియట్, తిన్న ఇంటి వాసాలనే లెక్క పెట్టే రోగ్. ఇప్పుడు చెప్పు, నీకేం శిక్ష విధించాలో నీవే చెప్పు. ఇప్పటికైనా నా తడాకా తెలిసిందా? కమలాకరం, ఆవేశపడకండి. మీకు గుండె నొప్పి రావచ్చు మళ్ళీ. నాకు కాదురా, నీకొస్తుంది గుండెపోటు. అంతలోనే డోర్ నాబ్ మళ్ళీ తిరిగింది. అది చూసి కమలాకరం సైలెన్సర్ తీసి సోఫాలో దిండు కింద దాచేశాడు. తలుపు తెరుచుకుని ఆజానుబాహుడైన ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. అతడి చేతిలో నల్లటి ఆటోమేటిక్ పిస్టల్ మెరుస్తోంది. నిరంజన్ రావు అతడి చేతిలోని పిస్టల్ కూడా పై కప్పున్న మ్యాగ్నెట్కి అతుక్కుంటుందేమోనని ఆశగా చూశాడు. కానీ అదేం జరగలేదు. కమలాకరాన్ని చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సార్, ఇక్కడంతా సవ్యంగానే ఉందని ఆశిస్తున్నాను అని అన్నాడు. ఏంటి సంగతి నరేంద్ర సింగ్?
ముందు ఆ పిస్టల్ని జేబులో పెట్టుకో. వాటిని చూస్తేనే నాకు గుండె దడొస్తుంది. అసలే హృద్రోగిని. అలాగే సార్ అంటూ నిరంజన్ రావు వైపు అనుమానంగా చూశాడు. ఇతడు నా ఫ్యామిలీ డాక్టర్. నేనే పిలిపించాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇంతకు మునుపు 1 నిమిషం క్రిందటే ఎవరో అజ్ఞాత వ్యక్తి మాకు ఫోన్ చేసి 101 నంబర్ గదిలో పిస్తోలు ప్రేలిన చప్పుడు తమకు వినిపించిందని, కనుక ఏదో హత్య జరిగి ఉండాలని చెప్పారు. వెంటనే మేము ద్వారాలన్నీ మూసేశాం, లిఫ్ట్ని సైతం ఆఫ్ చేశాం. నిజంగా హత్య గనక జరిగితే హంతకుడు బయటికి పోలేడు. బోనులో పడ్డ ఎలకలా మాకు దొరికిపోతాడు. మా స్టాఫ్ని చూస్తుంటే నాకు అందుకే చాలా ముచ్చటేస్తుంది. ఫాస్ట్ సర్వీస్, ప్రతి విషయంలోనూ చాలా అప్రమత్తతతో ఉంటారు. థ్యాంక్ యూ మిస్టర్ సింగ్ అన్నాడు కమలాకరం. నరేంద్ర సింగ్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. అతడు మెట్లు దిగుతుండగానే అతడికి బ్రీఫ్ కేస్ తీసుకుని వస్తూ మేనేజర్ ఎదురుపడ్డాడు. డోర్ తెరుచుకొని లోపలికి వచ్చిన మేనేజర్ గదిలో కమలాకరంతో పాటు మరో వ్యక్తిని చూసి ఆగిపోయాడు. మే ఐ కమిన్ సార్ అంటూ వినయంగా అడిగాడు. కమాన్ మిస్టర్ డేవిడ్ అంటూ తన సీటు వెనకాల చాటుగా ఉంచిన బ్రీఫ్ కేసును తీసి అతగాడికి ఇచ్చాడు. ఆ బ్రీఫ్ కేసును అందుకుని తను తెచ్చిన దాన్ని కమలాకరానికి ఇచ్చాడు. ఇవాళకి లెక్క చూడకుండానే తీసుకుంటున్నానే, నాకు అవతల చాలా అర్జెంట్ పనులున్నాయి. అంతా కరెక్ట్గానే ఉంది కదా? కరెక్ట్గానే ఉంది సార్. ఆల్ రైట్, తర్వాత ఇక రూమ్ మార్చేస్తున్నాను. వచ్చే వారం మరో చోట కలుసుకుందాం. ఆ ప్లేస్ ఏదో నీకు మరోసారి తెలియజేస్తాను. అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు అతను. అతడు అటు వెళ్ళగానే కమలాకర్ సైలెన్సర్ని చేతిలోకి తీసుకున్నాడు. నిరంజన్ రావు మొహంలో కత్తివాటుకి వేసినా నెత్తురు చుక్కలేదు. అతడి నోరు ఎండిపోయింది. కమలాకరం పక్కనే ఉన్న కబోర్డ్లోంచి బిస్కెట్ తీసి 2 గ్లాసుల్లోనూ పోశాడు. నీకు నోరు కూడా ఎండిపోతున్నట్టుంది, ఇందా తీసుకో అన్నాడు. నిరంజన్ రావు గ్లాస్ ఆత్రంగా అందుకుని గడగడ ఒక్క గుక్కలోనే తాగేశాడు. చదరంగంలో పావును వాడినట్టుగా వాడుకున్నారు వాళ్ళు నిన్ను. ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు. నిన్నీ పనికి ఎవరు పురికొల్పారో నీకే తెలియదా? అతడు మాట్లాడలేదు. నా ప్రియమైన భార్య, మా బాయ్ ఫ్రెండ్ రాఘవరావు కదూ నిన్ను ఈ పనికి పురమాయించింది. రాఘవరావా? అవును, వాడే. వాడు తెర వెనక ఉండి సుజాతను ఎర్ర చూపించి నిన్ను గోతిలోకి దింపాడు. దానికి ఎంత ఐశ్వర్యం ఉన్నా చాలదు. గుడ్డలిప్పుకొని డాన్స్ చేసే బిచ్ని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే దాని గుణం ఎక్కడికి పోతుంది? రాఘవరావా సార్ ఇందులో విలన్? అవును, అతడికి నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. అతడు నా లాయర్. కంపెనీలో అతడికి చిన్న వాటా కూడా ఉంది. అతడే నిన్ను నాకు పరిచయం చేశాడు. నీకు సహాయం చేస్తున్నట్టుగా నాటకమాడి ఫ్యామిలీ డాక్టర్గా నియమించాడు. సుజాత తన అందంతో నిన్ను ఇంకా తెలివి మాలిన వాడి కింద చేసేసింది. గుడ్లప్పగించి వింటున్నాడు నిరంజన్ రావు. నన్ను హత్య చేసి వచ్చిన అనంతరం సుజాత నిన్ను లక్షల ఆస్తితో వివాహం ఆడతాను అని చెప్పింది కదూ. ఆ మాటలు వినే నీవు నన్ను చంపడానికి తయారయ్యావు. డాక్టర్, నీకన్నా పసిపిల్లవాడు నయం. వాళ్ల ప్లాన్ని తేలిగా అర్థం చేసుకునేవాడు. నీవు నా రూమ్లోకి ప్రవేశించి నన్ను షూట్ చేసే సమయానికి వాళ్ళు తెలివిగా హోటల్ యజమానులకి ఫోన్ చేసేశారు. అంటే నీవు హత్య చేసిన మరుక్షణం హోటల్ వాళ్ళు నిన్ను బంధించేవాళ్ళు. నీకు ఉరి శిక్ష పడేది. తర్వాత రాఘవరావు సుజాత ఒకటైపోయేవాళ్ళు. నిరంజన్ రావు నమ్మలేనట్టుగా చూశాడు కమలాకరాన్ని. నేను ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉంటాను. నా గది తలుపుకి సరిగ్గా పైన సీలింగ్కి 3 అడుగుల వ్యాసం గల రౌండ్ మ్యాగ్నెట్ ఉంది. నా సీట్ పక్కనే బటన్ నొక్కితే మ్యాగ్నెట్ ఆన్ అవుతుంది. ఆగంతకుడి చేతిలో కానీ లేదా మరో భాగంలో కానీ దాచుకున్న రివాల్వర్, కత్తి లాంటి వస్తువు ఏదైనా వెళ్ళి దానికి అతుక్కుంటుంది. అందుకే నీ ప్లాన్ ఫలించలేదు. సుజాత మిమ్మల్ని హత్య చేయమనలేదు. ఆ పనికి నాకై నేనే పూనుకున్నాను అన్నాడు నిరంజన్ రావు. ఈ ప్రపంచంలో నీ అంతటి ఈడియట్ ఇంకొకడు ఉండడు. వాళ్ల నిజస్వరూపాలు నీ కళ్ళతోని నీవే చూద్దుగాని పద అంటూ అతడి చేతిని తన చంకలో ఇరికించుకొని బయటకు నడిచాడు కమలాకరం. అతడి 2వ చేతిలో సైలెన్సర్ రెడీగా ఉంది. అది అందరికీ కనిపించకుండా దాని మీద తన కోటు కప్పాడు కమలాకరం. కారు కమలాకరం ఇంటికి కొంచెం దూరంలో ఆగింది.
దిగి నడిచెళ్దాం. కారును చూసి వాళ్ళు మనం వచ్చినట్టు గుర్తించి జాగ్రత్త పడవచ్చు అన్నాడు కమలాకరం. మేం సాబ్ ఆగయా? కమలాకరం గూర్ఖాని అడిగాడు. ఆయా నై సాబ్ అంటూ వాడు సలాం చేస్తూ చెప్పాడు. నేను లోపలుంటాను, కానీ రాఘవరావుని గాని మేం సాబ్ని గాని అడిగితే రాలేదనే ఉరిమాడు కమలాకరం. అలాగే సాబ్ నిర్ఘాంతపోయాడు వాడు. ఇద్దరూ వెళ్ళి డ్రాయింగ్ హాల్లో మెట్ల కిందగా చీకటి గుడియారంలో 2 కుర్చీలు లాక్కొని కూర్చున్నారు. ఊపిరి కూడా గట్టిగా పీల్చుకుని. వాళ్ళు మనని పసిగట్టారో మనకి కూడా దొరకకుండా పారిపోతారు. నిరంజన్ రావు తలూపాడు. అతడికి నోట్లో నాలిక ఉండ చుట్టుకుపోయినట్టుగా ఉంది. మాటే రావడమే లేదు. మనసు రాయిలాగా మొద్దుబారిపోయింది. అంతా ఏదో కలలాగా ఉంది అతడికి. 1/2 గంట గడిచింది. డ్రాయింగ్ హాల్ ఎంట్రన్స్ తలుపు తెరుచుకొని వగరుస్తూ చెమటలు కారుస్తూ రాఘవరావు, సుజాత లోపలికొచ్చారు. సుజాత విసుగ్గా తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని సోఫాలోకి విసిరేసింది. విచారంగా కూర్లబడింది. ఏదో పొరపాటు జరుగుండాలి అన్నాడు రాఘవరావు సాలోచనగా. అవును, ఈపాటికి ఇక్కడికి పోలీసులు వచ్చి ఉండాల్సింది. సవాలు, పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లతో ఇల్లు సందడిగా ఉంటుంది అని అనుకున్నాం, సుజాత అంది. ఏం జరుగుంటుందంటావు? ఆ బుద్ధావతారం రివాల్వర్ని పట్టుకోవడానికి భయపడి పారిపోయి ఉంటాడా, లేక ఎక్కడైనా తప్పటడుగు వేశాడా కొంపదీసి అన్నాడు. అలా పారిపోయి ఉండడు. వాణ్ణి నా అందంతో మెడదాకా ఓబిలో ముంచాను. చస్తే నా నుంచి దూరం కాలేడు. లేదా ఆ ముసలాడే వాణ్ణి ఎలకని పట్టేసినట్టు పట్టేసుకుని ఉంటాడా? ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి పిలిపించి వాణ్ణి ఖైమా చేయించి ఉంటాడు. లేకపోతే ఈసరికి ఆయన అన్నా రావాలి కదా. రాఘవరావు కంగారుగా అన్నాడు. పోతే పోని, పేడ విరగడైపోతుంది. వాడు చచ్చినా నా పేరు బయటపెట్టాడు సరా? సుజాత అనునయంగా అంది. మన పేర్లు రాకుండా ఉంటే బ్రతికిపోయామన్నమాటే. లేకపోతే ముసలాడు మనల్ని కూడా రైలెక్కిచ్చేస్తాడు. వాడసలే పరమ కిరాతకుడు. అసలు డాక్టర్ 101 నంబరు గదికి వెళ్ళేసరికే కమలాకరం తన రహస్య ప్రదేశం అతడికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతాడు. అంతేకాదు, హోటల్కి ఎవరు ఫోన్ చేశారో కూడా ఆరాధిస్తాడు. నీవు ఆ విషయాల గురించి ఏమీ చెప్పొద్దు. కమలాకరం నిన్ను ఏది అడిగినా నాకేం తెలియదని చెప్పు. ఇదేమన్నా కోర్టు అనుకున్నావా? నాకేమీ తెలియదు అంటే కేసు కొట్టేయడానికి. కమలాకరం మన చర్మం ఒలిపించి చెప్పులు గుట్టిచ్చేస్తాడు. నాకెందుకో భయంగా ఉంది రాఘవ. ఎందుకు భయం? నేనున్నాను కదా అంటూ ఆమెకు దగ్గరగా జరిగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిరంజన్ రావు చేతులు బిగుసుకున్నాయి. పెదవులు కొరుక్కున్నాడు. చస్తుంటే సంధి మంత్రాలా? నీకిప్పుడే లవ్ కావాల్సి వచ్చిందా అంటూ సుజాత రుసరుసలాడింది. కాస్త మొహం దోడుచుకొని కొంచెం నవ్వు పులుముకో మహాన. కమలాకరం రాగానే కాస్త ప్రేమ నటించు, లేకపోతే మన మీద అనుమానం పడగలడు, రాఘవ చెప్పాడు. అప్పటిదాకా ఓర్పుగా వింటున్న కమలాకరం లేచి నిలబడ్డాడు. అతడి కుడి చెయ్యి పైకి లేచింది. ఆ తర్వాత ఏదో బుల్లెట్ గాల్లోకి దూసుకుపోయిన శబ్దం వినిపించింది. మళ్ళీ వెంటనే మరోటి. సోఫాలో కూర్చుని కబుర్లు చెప్తున్న రాఘవరావు, సుజాత ఇద్దరు అరుస్తూ నేలకు ఒరిగిపోయారు. వాళ్ల శరీరాల్లోంచి నెత్తురు పారింది. సోఫాలో 2 చోట్ల నెత్తురు మడుగైంది. కమలాకరం లేచి వాళ్ల దగ్గరకు వచ్చాడు. దొంగ రాస్కెల్స్, వీళ్ళని నమ్మిందెవరు అంటూ రాఘవరావు కణతకు రివాల్వర్ని నొక్కిపెట్టి మరో షాట్ పేల్చాడు. నిరంజన్ రావు ఆ 2 శవాల్ని చూసి బెంబేలు పడిపోయాడు. అసలు కమలాకరం ఆ స్థితిలో ఉండాల్సిన వాడని అనుకున్నాడే, కానీ విధి మరోలాగా నిర్ణయించింది. కదలకుండా అక్కడే కూర్చో డాక్టర్. మరొక క్షణం నా అనుచరులు వచ్చి వీటిని క్లీన్ చేసేస్తారు. ఒక చిన్న ట్రేస్ కూడా దొరకకుండా అసలు నేను ఇప్పుడు ఊళ్ళో లేలని రుజువు చేసుకుంటాను. ఇకపోతే వీటిని ఎలా డిస్పాచ్ చేస్తాను అని అంటావా? రేపు ఉదయం 3 వ్యక్తులు సముద్రంలో చేపలు పట్టడానికి బోట్లో వెళ్తారు. బోటు తిరగబడిపోతుంది. ఆ 3 సముద్రంలో పడిపోతారు. వారి ఆచూకీ అధికారులకు దొరికే లోపల సముద్రంలోని జలచరాలు ఆ శవాల్ని తినేస్తాయి. అస్థిపంజరాల్ని ఎవ్వరూ గుర్తించలేరు. ఆ 3వ వ్యక్తి ఎవరు? నిరంజన్ రావు అనుమానంగా అడిగాడు. కమలాకరం వికటంగా నవ్వాడు. ఎన్నాళ్ళు నిరంజన్ రావు అతన్ని మంచివాడుగా ఉండగా చూశాడు. ఇప్పుడు అతనిలోని కర్కసత్వాన్ని చూస్తున్నాడు.
ఇంకెవరు? నువ్వే. నీవు చేసిన స్వామి ద్రోహానికి అదే తగిన శిక్ష. బోట్లో నుంచి తప్పించుకుందామని ఆశపడుతున్నావేమో. అక్కడ తీరంలో నా అనుచరులు కాచుకొని ఉంటారు. కమలాకరం టెలిఫోన్ వైపు నడిచాడు. నిరంజన్ రావు నరాల్లో విద్యుత్తు ప్రవహించింది. అతడి మనసు తేలు కుట్టినట్టుగా బాధతో వెలవెలలాడి మేల్కొంది. నిరంజన్ రావు హై స్కూల్లో ఫుట్బాల్ ఆటలో ప్రావీణ్యం సంపాదించాడు. గోలు ఎక్కడో గురి చూసి బంతికి గోల్కి మధ్య దూరం ఎంత ఉందో క్షణాల్లో అంచనా వేసి బంతిని తన్నేవాడు. వెంటనే తన శరీరాన్ని బంతిలాగా కుచించుకున్నాడు. శరవేగంతో గాల్లోకి ఎగిరి పిస్టల్ నుంచి బయటకు దూసుకుపోయే బుల్లెట్ లాగా వెళ్ళి కమలాకరాన్ని ఢీ కొట్టాడు. కమలాకరం కింద పడిపోయాడు. అతని చేతిలోని సైలెన్సర్ దూరంగా పడింది. నిరంజన్ రావు పరిగెత్తికెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుని నిటారుగా నిలబడ్డాడు. అయితే పడిపోయిన కమలాకరం మళ్ళీ లేవలేదు. అతడి కళ్ళు తననే చూస్తున్నాయి. కనురెప్పలు ఆడడమే లేదు, కనుగుడ్లు కదలడమే లేదు. దగ్గరికెళ్ళి అతడు చేయి పట్టుకొని నాడి పరీక్షించాడు డాక్టర్ నిరంజన్ రావు. అప్పటికే కమలాకరం గుండె కొట్టుకోవడం మానేసింది. శవాన్ని దాటుకుని వెళ్ళి రిసీవర్ ఎత్తి డయల్ చేశారు. హలో, ఇన్స్పెక్టర్ రాజారావు స్పీకింగ్ వినిపించింది అవతల నుంచి. డిఎస్పీ ఆఫీస్ రూమ్లో నిరంజన్ రావు కుర్చీలో కూర్చునున్నాడు. అతడి మొహంలో ఏ రకమైన భావాలు లేవు. ఇన్స్పెక్టర్ రాజారావు తనకెదురుగా ఉన్న డిఎస్పీకి కేసునంతా చెప్తున్నాడు. కమలాకరం చట్టవిరుద్ధమైన వ్యాపారం ఏదో చేస్తున్నాడని మాకు చాలా కాలంగా అనుమానంగానే ఉంది సార్. అయితే అక్కడ అందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ మాకు లభించలేవు. డాక్టర్ నిరంజన్ రావు నాకు ఫోన్ చేశాడు. జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పాడు. అయితే అతడు చనిపోయినట్టు తెలిస్తే మిగతా నేరస్తులు, అతడి అనుచరులు ఎక్కడికక్కడ మాయమైపోతారు. అందుకని మేమంతా బిజినెస్ మ్యాన్ లాగా సూటు బూట్లతో బ్రీఫ్ కేసులు చేత్తో బుచ్చుకుని అతని ఇంటికి వెళ్ళాం. కమలాకరానికి గుండెపోటు వచ్చిందని, డాక్టర్ పర్యవేక్షణ కింద ఉన్నాడని, అతన్ని ఎవ్వరూ కలవడానికి వీల్లేదు అని ప్రకటించాం. అతగాడికి ఒక రోజులో వచ్చిన ఫోన్ కాల్స్ అన్నిటినీ ట్రేస్ చేశాం. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్కి మెసేజ్లు పంపాం. అదే ఆధారంగా అతడి వ్యాపార స్థలాలన్నిటి మీద ఒక రోజున అన్ని ప్రదేశాల్లోనూ రైడ్ జరిపేశాం. నేరస్తులు తగిన ఆధారాలతో దొరికారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయిన మత్తు పదార్థాలకు పోలీస్ వారు రెడ్ హ్యాండెడ్గా తీసేసుకున్నారు. ఇదంతా డాక్టర్ నిరంజన్ రావు ఇచ్చిన సమాచారం వల్లనే వీలైంది. వెల్డన్ డాక్టర్, మీ సహాయానికి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బహుమతి రావచ్చు కూడా అన్నాడు డిఎస్పీ అతడి కేసు చూస్తూ. అయితే నన్ను అరెస్టు చేయడం లేదా? అరెస్టా? మీరు ఏ నేరం చేశారని ఇన్స్పెక్టర్ అడిగారు. కమలాకరాన్ని హత్య చేయడానికి ప్రయత్నించాను కదా, ఆశ్చర్యంగా అన్నాడు నిరంజన్ రావు. ఓ అదా, కానీ మీరు హత్య చేయనే లేదు. మీ కథను ప్రాసిక్యూటర్ వారు ఒప్పుకోకపోవచ్చు. పైగా మీ సహాయం వల్ల దేశానికి ద్రోహం చేస్తున్న నేరస్తుల ముఠాను అరెస్టు చేయడానికి వీలైంది కనుక యు ఆర్ నౌ ఫ్రీ డాక్టర్ అంటూ భుజం తట్టాడు డిఎస్పీ. డాక్టర్ నిరంజన్ రావు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథకి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, పూర్తి నవలలు, సస్పెన్స్ నవలలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.